హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో టుడే we are going to talk about one of the most important step in our skincare routine, that is CTMS. అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ అన్నమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్, బేసిక్ అండ్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ అడాప్ట్ దిస్ రొటీన్ ఎవ్రీ డే, మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా, చాలా హెల్తీగా తయారవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ ఫేస్ క్లెన్జర్. బేసిక్ గా మన స్కిన్ అనేది డస్ట్, పొల్యూషన్, మేకప్ అండ్ ఈవెన్ న్యాచురల్ ఆయిల్స్ కి చాలా ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు క్లీన్ యువర్ ఫేస్ ప్రాపర్లీ. సో ఫస్ట్ మన ఫేస్ ని క్లీన్ చేసుకోవడానికి క్లెన్జర్ యూజ్ చేయాలి. అండ్ ఇది డైలీ 2 times, మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు యూజ్ చేయాలన్నమాట. సో ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల యువర్ స్కిన్ విల్ ఫీల్ ఫ్రెష్, క్లియర్ అండ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్ అన్నమాట. ఫేస్ క్లెన్స్ చేసేసుకున్న తర్వాత చాలా మంది ఈ స్టెప్ ని స్కిప్ చేసేస్తారు. బట్ ట్రస్ట్ మీ, టోనర్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ స్కిన్. ఇట్ హెల్ప్స్ టు బ్యాలెన్స్ ద pH లెవెల్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ పోర్స్ టైటన్ చేస్తుంది. చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అనమాట టోనర్ యూస్ చేసిన తర్వాత. సో ఇది యాక్చువల్ గా కాటన్ ప్యాడ్ మీద వేసుకుని ట్యాప్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇలా స్ప్రే కూడా చేసేసుకోవచ్చు అనమాట. స్ప్రే చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 minutes అంటే దాని అంతటా అదే డ్రై అవ్వాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఫేస్ చూసారు కదా, దాని అంతటా అదే డ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ మాయిశ్చరైజింగ్. స్కిన్ కి మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది స్కిన్ ని. అండ్ చాలా సాఫ్ట్ ఫీల్ వస్తుంది అనమాట. సాఫ్ట్ గా ఉంచుతుంది, హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. సో టోనర్ యూస్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. And the next and most important step is sunscreen. No matter the weather or season, UV rays will damage your skin. సో దానివల్ల మీకు పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వచ్చేస్తుంది. సో స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. మీరు బయటకు వెళ్ళినా సరే, ఆర్ ఎల్స్ ఇంట్లోనే ఉన్నా కూడా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. లైట్ వెయిట్ సన్ స్క్రీన్ యూస్ చేస్తే బెటర్ గా అనిపిస్తుంది మనకి. ఆ గ్రీజీనెస్, ఆ స్టిక్కీనెస్ అనేది ఉండదన్నమాట. సో ఈ 4 steps మీరు డైలీ రొటీన్ కింద చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా, గ్లోయింగ్ గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ మోర్ ఎఫెక్టివ్, మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ స్కిన్స్ హెల్త్. డోంట్ ఫర్గెట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ skincare is taking care of yourself inside and out.
drink plenty of water and get enough sleep. Make your skin very healthy. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.